ఓ పర్వత శ్రేణులారా, మీరు కూడా మౌనంగా ఉన్నారా? మీ హృదయాన పొంగిపారే జలధారలు కూడా ఈనాడు ఆగినట్టున్నాయే. అవి గాలి వీచినప్పుడల్లా గజ్జల్లా గల్లుమనేవే. మా తల్లి సతి వీటన్నిటినీ తన వెంట కొనిపోయిందా? తనతో పాటే తీసుకెళ్లిపోయిందా? సతీమాత తనతో పాటే తీసుకెళ్లిపోయిందా? సతీమాత తనతో పాటే అన్ని తీసుకెళ్లిపోయింది. మనల్ని అనాథల చేసిపోయింది. ఇక మన భోజనం సంగతి ఎవరు చూస్తారు? మనం నిద్రపోయావో లేదో ఎవరు చూస్తారు? ఓ మాత, వెళ్ళిపోయే ముందు ఇదంతా ఆలోచించలేదా తల్లి? ఈ శివగణాల సంగతి ఎవరు చూస్తారు? ఈ నంది బాగోగులే ఎవరు చూస్తారు? ఈ భృంగిని ఎవరు కనిపెట్టుకుంటారు? పరమేశ్వరుణ్ణి ఇక ముందు ఎవరు చూసుకుంటారు? ఓ మాత, ఓ మాత. సతీమాతే గనక శంకరుని విరహార్త రూపాన్ని చూసి ఉంటే తప్పకుండా పశ్చాత్తాపపడేదే. ప్రభువుల ఇష్టానికి విరుద్ధంగా దక్షమహల్కి వెళ్ళినందుకు క్షమించమని అడిగేదే. వెళ్ళకపోతే ఈ వినాశనం జరిగేదా? కైలాసమిలా శూన్యంగా ఉండేదా? ఓ మాతా, ఇంకా మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళెవరు? నారాయణ 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 నారాయణ. మీరంతా సతీదేవికి ఎంతో ఇష్టలు. మీరిలా కంటనీరెడితే సతీదేవికి బాధగా ఉండదా? శాంతించండి, శాంతించండి. నంది, నీవు వీరందరినీ ఓదార్చు. దేవర్షి, మాతృవియోగం తట్టుకోలేకపోతున్నాం. మాకేమనిపిస్తోందంటే గడ్డగట్టిని కైలాస ప్రాంతంలో చిరునవ్వులు అస్సలు చిన్నవేమోనని. మేమందరం ముచ్చి ఒక్క భయంకరమైన అంధకారంలోనే జీవించాలేమో. నంది, అలా ఎన్నటికీ జరగదు. మీరు చూస్తూ ఉండండి. మళ్ళీ కైలాసం మునుపట్లా అయి తీరుతుంది. మౌనానికి స్వరం దొరుకుతుంది, రోదనికి మందహాసం. నారాయణ నారాయణ. దేవర్షి, మా తల్లి సతి ఏదైనా మహిమ వల్ల మళ్ళీ తిరిగి వస్తుందంటారా? సతీమాత ఏమైందని? ఏదో మళ్ళీ తిరిగొస్తుందనడానికి. మహాశక్తి శివుని లీల మాత్రమే. నిజానికి ఆమె శక్తి రూపంలో సదా శివునిలోనే ఇమిడి ఉంటుంది. కానీ ఆమె ధరించిన రూపం మేము ఎలా చూడగలం? మేం పోగొట్టుకున్న ఆ మమతామయమైన తల్లే మళ్ళీ కావాలి, మార్చి మాకు కావాలి. శాంతించు నంది, శాంతించు. శివుని సతియే మళ్ళీ తిరిగి వస్తుంది. కైలాసం మళ్ళీ కళకళలాడుతుంది. నిజమేనా? కానీ ఎప్పుడు దేవర్షి? అది దేవాది దేవుడైన భగవంతుడు పరమశివుడే చెప్పగలడు. శివుడేమో ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు, మా గురించే పట్టించుకోడు. ఆయన్ని మేమింకా ఎలా అడగగలం? మా తల్లి మాకు మళ్ళీ ఎప్పుడు ప్రాప్తిస్తుందని. ధైర్యం అవసరం నాయన, ధైర్యం అవసరం. ఎప్పుడు ఆ పరమశివుని ధ్యానం ముగిస్తే అప్పుడే మీరు స్వయంగా ఆయన్ని అడగండి. ప్రభు ధ్యానాసనం వైపుకు వెళ్ళడానికి సాహసించగలవా? అక్కడే మా అమ్మవారు కూర్చునేది, శివుని చరణాలకి పూజలు చేసేది, నీరాజనాలు ఇచ్చేది. అక్కడికి వెళ్ళగానే ఆ
అన్ని సతీమాత స్మృతులే. నంది శాంతించు. దేవర్షి, మీరేదో ఉపాయంతో శంకరుని చేయి రహస్యం చెప్పించరా? ఆయన ఒకవేళ మీకైతే చెప్తారేమో. సరే మరి, ప్రయత్నించి చూస్తాను. శివ 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 శివ. ఓం నమః శివాయ. ఓ విశ్వేశ్వర, నారదుని అభివాదం స్వీకరించండి. ఓ శివశంకర, నా ప్రణామం స్వీకరించరు. మహాదేవా, మహాదేవా, నేనెన్నో ఆశలతో మీ వద్దకు వచ్చాను. మహాదేవా, నా ఆశలతో పాటుగా మీ ప్రియమైన శివగణాల ఆశలు ముడిపడి ఉన్నాయి. తమరొక్క మాటు తమ నేత్రాలు తెరిచి సతీమాతను కోల్పోయి ఆమె కోసం కన్నీరు కారుస్తున్న శివగణాలను చూడగలిగితే మీ గుండె కూడా నాలాగే ద్రవించిపోతుంది. అయితే సరే, మీరు నా మాట వినరుగా? సరే కానివ్వండి. మరి నేను హతాశుడనై తమరేదో చేస్తారనే ఆశతో అటు ఇటు పరిభ్రమిస్తూనే ఉంటాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారద, మా పరమ భక్తుడు ఉండి కూడా నువ్వు ఎరగవా? కైలాసం వచ్చిన వారెవరూ నిరాశలై వెళ్ళరని. మహేశ్వర, మీరు సర్వజ్ఞులు, సర్వవ్యాప్తులు. తమరు మళ్ళీ ధ్యాన ముద్రలోకి వెళ్ళకముందే దయతో నా జిజ్ఞాసను, తమ ప్రియ ప్రమదగణాల కోర్కెను మన్నించి సమాధానపరచండి. మీరు మళ్ళీ అడుగుతారేమో, మా అందరి కోరిక ఏమిటని. నారాయణ నారాయణ. ఏమిటది? మా తల్లి సతిపోయాక కైలాసమే కాదు, యావత్ ప్రపంచము శోకమగ్నమైంది. నంది భృంగి తమ ప్రియ శివగణాలన్నీ రోధించి విలపించి అడిగే ప్రశ్నల్లా మా తల్లి సతి కొత్త అవతారం ఎత్తి ఎప్పుడొస్తుందని, ఎప్పుడొస్తుంది? విధాత యొక్క ఈ రహస్యం గురించి మరి నన్నెలా చెప్పమంటావు నారదా? ఇంతకు ముందు ప్రమథులకు నీవు స్వయంగా వివరించావుగా శివుడు శక్తి భిన్నం కాదని. నీవు చెప్పినది నీవే నమ్మలేవా? చూడు నారదా, శివశక్తుల యొక్క ఏకత్వమే సదాశివుడంటే. ఎప్పుడెప్పుడైతే ఈ సృష్టిలో నారీ రూపం అవసరమవుతుందో అప్పుడు నా సదాశివ విగ్రహ రూపంలో ఒకటి రెండయ్యే సంకల్పం ఉదయిస్తుంది. అప్పుడు శక్తి మూర్తీభవించి సాక్షాత్కరిస్తుంది. నీకు ఇంతకంటే వివరణ అవసరమనిపిస్తే సృష్టి రచయిత అయిన బ్రహ్మను అడిగి తెలుసుకోవలసి ఉంటుంది. ఓం నమః శివాయ. ఇంకా ఏమీ తెలియలేదు. సతీమాత ధరించబోయే అవతారం గురించి పరమశివులేం చెప్పలేదా? కేవలం ఇంతే. ఒకవేళ బ్రహ్మదేవులు చెప్పగలరేమోనని. ప్రమథులారా, నిరాశపడనవసరం లేదు. నేను బ్రహ్మదేవులను అడుగుతాను. ఒకవేళ మీ ప్రశ్నకు సమాధానం ఆయన చెప్తారేమో. నారాయణ నారాయణ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. పరమపిత బ్రహ్మదేవ,
అమ్మా సరస్వతి, తమ పుత్రుడు నారదుని ప్రణామం స్వీకరించండి. నారద, నువ్వేం అడగదలుచుకున్నావు? నాకు ఆ విషయం బాగా తెలుసు. కానీ సాక్షాత్తు శివుడే చెప్పని విషయాన్ని నన్నెలా చెప్పమంటావు? కానీ పితాశ్రీ, ఆ పరమశివుడే నన్ను స్వయంగా మీ వద్దకు నా శంక నివృత్తి చేసుకోవడానికి పంపించాడు. అలాగా? శక్తి నారీ అవతారం ఎత్తడం తథ్యం. కాని దానికో ముఖ్య కారణం ఉంది నారదా. ఏమిటి ఆ కారణం? విధి లిఖితానికి జగత్తుకు మధ్య ఉంటే పల్చని ఆచ్ఛాదన. దాన్ని సమయం రాకుండా తొలగిస్తే అపాయం కలగదా నారదా? సముచితం ఏమిటంటే ఈ ప్రశ్నని ప్రశ్నగానే ఉండని. అయితే కానివ్వండి బ్రహ్మదేవ, కైలాసంలోని ప్రముఖులకు నేను ఎలాగో ముఖం చూపించలేను. మరి ఇంకా ఈ బ్రహ్మలోకము అంటే నారాయణ నారాయణ. ఇలాంటి బాల్య చాపల్యం ఏమిటి నారదా? నీ తండ్రిని చూడటానికి రానట్టావా? నేను మిమ్మల్ని పితృలుగా భావిస్తున్నాను. మీరు నన్ను పుత్రుడని ఎక్కడ అనుకుంటున్నారు? అదే నిజమైతే మీ పుత్రుని పరువు కాపాడడానికి, ఏడుస్తున్న శివగణాలకు ఇచ్చిన మాట నిలపడానికి నేను వారికి మాటిచ్చాను. మీ సమాధానం విన్నాక మహాశక్తి అవతారం ఎత్తే ఆ సందర్భాన్ని వివరంగా చెబుతానని మీరేమో నారాయణ నారాయణ. విను నారదా, విను. శక్తి ఎత్తి అవతారం కొరకు వజ్రాంగ వరాంగిల పుత్రుడుగా తారకాసురుడు జన్మిస్తాడు. తారకాసురుడా? అవును. అతనిప్పుడు ఘోర తపస్సులో లీనమై ఉన్నాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 తారకాసురుడు, ఈ భయంకర రాక్షసుడు తపస్సుకు భంగం కలిగించడం ఉచితమేనా? ఉచితానుచితాల సందిగ్ధంలో పడ్డ నారదా, ఇలా అయితే నువ్వు శక్తి అవతారం యొక్క ఉద్దేశాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. ముందుకెళ్ళి అతని తపోభంగం చెయ్యి. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 పరమపిత బ్రహ్మదేవుడు జయము. ఈ తారకాసురుని తపస్సు భంగం చేస్తున్న నువ్వెవరు? నీవెవరో నాకు తెలుసు కనుక నేనెవరో నీకు చెప్పడంలో తప్పు లేదనుకుంటాను. నువ్వు వజ్రాంగవరాంగిల పుత్రుడివి కదూ? అయితే ఏమిటంటావు నువ్వు? నారాయణ నారాయణ. నేననేదే ఉంది. సంగతి తెలుసుకుని పరిచయం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను అంతే. నాకదంతా అనవసరం. ఏళ్ల తరబడి ఎవరిని ప్రార్థిస్తున్నావో ఆయన బంధువుతో పరిచయం చేసుకోవటం నీకు అవసరమే లేదా? అయితే నువ్వు బ్రహ్మదేవుడికి. నేను బ్రహ్మదేవులు వారి మానసపుత్రుడైన
నారదుడను. ఓ, పుత్రుడైనంత మాత్రాన బ్రహ్మకు నాకు మధ్య అడ్డు తగులుతావా? అడ్డా? నేనా? లేదు లేదు తమ్ముడు, నేను కేవలం కుతూహలంతో ఏం తెలుసుకోగోరి వచ్చానంటే నువ్వింత ఘోర తపస్సు ఎందుకు చేస్తున్నావోనని. మీ తండ్రి కటాక్ష వీక్షణం కోసమే. కానీ ఆయనకేది వినిపించదేమో మరి, లేక నిద్రపోతూ ఉంటారేమో. ఎవరి కోసం తపస్సు చేస్తున్నావో వారి గురించి ఇటువంటి తప్పు మాటలు అంటూ ఉంటే ఆయన ప్రత్యక్షం అవుతారని అనిపిస్తోందా? నారాయణ నారాయణ, నీ తపస్సు ఫలిస్తుందా? అబ్బెబ్బే, అలా అనకు. మీ తండ్రి గారు ఏదైనా సందేశం పంపారా? సందేశం కాదు గాని మరి ఆయన నిన్ను ప్రశంసిస్తూ ఏమన్నారంటే నువ్వొక మహాపురుషుడవని, నీ వల్లనే కొన్ని మహత్తర సంఘటనలు జరగబోతున్నాయని. నిజం చెప్పారాయన. నేనే ఉద్దేశ్యంతో ఈ తపస్సు చేస్తున్నానో అది మహత్తర సంఘటనలకే దారితీస్తుంది. అలాగా? నారాయణ నారాయణ, మరి ఆ ఉద్దేశం ఏమిటో? ఇంద్రాది దేవతల పైన ప్రతీకారం. ఇక స్వర్గాన్ని జయించడానికనే నేను తపస్సు చేస్తున్నాను. ఓం బ్రహ్మదేవాయ నమః. నారాయణ బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః.